ఓ పోరి ఏం చేస్తున్నావు? గుడ్, వెరీ గుడ్. ఇలాంటి రంగురంగుల జీవితం పోలీస్ వాళ్ళకి ఉంటుందని నిన్ను చూసాకే నాకు అర్థమైంది. సారు నీళ్లు చల్లగా ఉన్నాయి, వాతావరణం కూల్గా ఉంది. దేవా, నీకెందుకు చెమటలు పడుతున్నాయి? డ్యూటీ రిపోర్ట్లో నీ సిగ్నేచర్ ఉంది, కానీ నువ్వు సీట్లో లేవే. గది ఇయాల నా బర్త్డే సారు. ఓ సారీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. శుక్రియా సారు, శుక్రియా. నావి 3 ప్రశ్నలు, నీవి 3 సమాధానాలు. నంబర్ 1, అభిషేక్ వర్మ చావు హత్య లేక ఆత్మహత్య? సారు గది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది కాదు, గాయత్రి మేడం టార్చర్ వాళ్ళని వాడు ఖతమైండు. నంబర్ 2, నువ్వు అరెస్ట్ చేసిన కుర్రాళ్ళు నిజమైన టెర్రర్లేనా? అవు సారు, వాళ్ళే కోర్టులో ఒప్పుకున్నారు కాదు. నంబర్ 3, గాయత్రి వర్మని చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు నిజమైన పోలీసులేనా? అవు సారు, వాళ్ళు నిజమైన పోలీస్ వాళ్ళే. గాళ్ళు నిజమైన పోలీసులైతే పోలీస్ రికార్డ్స్ లో చచ్చిండ్రు అని రాయలేదే, ఎందుకన్నా? గది కసలు ఏమైందంటే మళ్ళా నాకు కావాల్సింది నీళ్ళవడం కాదు, గసల్ నిజాలు. సార్ తల్లి దూడని చెప్తాండా. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా ఉంటే వాడి పేరు ఒక పొలిటీషియన్ ట్రాన్స్ఫర్ లిస్ట్ లో ఉంటుంది, లేదంటే టెర్రరిస్ట్ల హిట్ లిస్ట్ లో ఉంటుంది, కాకుంటే డిపార్ట్మెంట్ ప్రమోషన్ లిస్ట్ లో ఉంటుంది. నీ పేరు ఏ లిస్ట్ లో ఉంది? ఏ లిస్టులు లేదు సారు. సో నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి కాదు, నువ్వు చెప్పింది నిజము కాదు. మై డియర్ దేవా, నువ్వు డిపార్ట్మెంట్ వ్యక్తివి కావడం వల్ల నీకు గౌరవం ఇవ్వాలని నాకు బాగా తెలుసు, కానీ నా రివాల్వర్కి తెలియదే. నీ బర్త్ డేని డెత్ డేగా చేయడం నాకు ఇష్టం లేదు. హ్యావ్ ఎ నైస్ డే. Search. Move. సమయానికొచ్చి నా ప్రాణాలు కాపాడారమ్మా, మీ మేలు మర్చిపోలేను. అయ్యో వద్దమ్మా.
ఆవిడెందుకు చంపావు? చంపడానికి ముందు ఒక బిడ్డ అనాథ అయిపోతుందని ఆలోచించక్కర్లేదా? నేనొచ్చింది అనాథలను తయారు చేయడానికి కాదు, టెర్రరిస్టులను అంతం చేయడానికి. అందుకే ఆవిడ అలా చంపాను. నేనిక్కడికి రావడం కొంచెం ఆలస్యమైనా మీరంతా ఈ అడవిలో చచ్చి శవాలై ఉండేవారు. నువ్వనుకుంటున్నట్టు ఆవిడేమీ అమాయక స్త్రీ కాదు. మిమ్మల్ని చంపడానికి వచ్చిన హ్యూమన్ బాంబ్. మనిషిగా మిమ్మల్ని అందరినీ కాపాడాను. బట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మరో దారి లేక అరెస్ట్ చేయబోతున్నాను. బెటర్ సరెండర్. సార్, సరెండర్ అవడానికి అయితే మేము ఈ నిర్ణయం తీసుకునక్కర్లేదు. మేము ఇక్కడికి వచ్చింది న్యూక్లియర్ బాంబు వేసి దేశ భద్రతను భంగం చేయడానికి కాదు, క్రాంతి అనే కంచె వేసి శాంతి అనే పువ్వును పూయించడానికి. రావణుడికి రాముడు, కీచకుడికి భీముడు, కంసుడికి కృష్ణుడిలాగా ఈ టెర్రరిస్టులకు మేము న్యాయం కోసం మేము రణరంగంలో అడుగు పెట్టాం. వేసిన అడుగు వెనక్కి తీసుకునే అలవాటు మాకు లేదు. ఈ యుద్ధంలో గెలిస్తే టెర్రరిస్టుల నుండి భారత మాతకు విముక్తి, ఓడిపోతే ఈ ప్రపంచం నుండి మాకు విముక్తి. ఎంత జరిగా కూడా సరెండర్ అయి తీరాలంటే ఆ శ్మశానానికి వచ్చి అనాథ శవాలయ్యే కంటే ఇక్కడే చచ్చి స్వర్గం చేరుకుంటాం. ఎదురెళ్లి హారతిచ్చి వాళ్ళకి స్వాగతం పలకాల. వాళ్లని చంపి ముక్కలుగా నరికి కాకులకి గద్దెలకి వెయ్యకుండా వాళ్లతో యశ్వంత్ కూడా చేరాడు. వాళ్ళిక్కడికే వస్తున్నారని చెప్పడానికి వచ్చావా? దేకో, ఏ సోజా అర్థం పెట్టే పంతులే గాని పెళ్ళిళ్ళు చేసి పురోహితుడు కాదు. ఐ వాంట్ దెమ్ డెడ్. దేవా, బతకడం కోసమే చావాలి తప్ప చావడం కోసం బతకూడదు. వాళ్ళని చంపి ఆ బూడిదని తీసుకురా, లేదా నువ్వు బూడిదైపో.